హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, నైట్‌కి డిన్నర్‌కైనా ఈ టమాటా దోస అనేది మనకి చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ టమాటా దోసను మీరు కూడా ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. రుచి అండ్ హెల్తీ కూడా. మరి ఎందుకు ఆలస్యం ఒకసారి అయితే చూసేసేయండి. ఇందుకోసం ముందుగా బియ్యాన్నయితే 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం ఎర్లీ మార్నింగ్ లేస్తానే బియ్యాన్ని నానబెట్టుకున్నామనుకోండి, మనకి 8 గంటలకి బియ్యమంతా నానిపోతాయి. అప్పుడు మనం మిక్సీకి వేసేసుకొని దోసలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ కొలతతో తీసుకోండి. అలాగే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. మనం నానబెట్టుకునేటప్పుడే 2, 3 సార్లు శుభ్రంగా కడిగామనుకోండి, తర్వాత బియ్యాన్ని కడగకోకుండా మనం మిక్సీ బౌల్‌లోకి బియ్యం మాత్రమే తీసేసుకొని వేసేసుకోవాలి. ఈ బియ్యం గ్రాముల్లో చెప్పాలంటే 200 గ్రాముల బియ్యం ఉన్నాయండి. 200 గ్రాముల బియ్యానికి 200 గ్రాముల టమోటాలు తీసుకోవాలి. టమోటాలు బాగా పండినవి తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కానీ, పండు మిర్చిని కానీ ఒక 4 లేదా 2 వేసుకోండి. తినగలిగే కారాన్ని బట్టి. కొద్దిగా కొత్తిమీర తరుగును, ఒక ఇంచు అల్లంని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకైతే నీళ్లు ఎక్స్‌ట్రా పోయక్కర్లేదు. మనం టమోటాలు వేసుకున్నాం కాబట్టి, ఆ టమోటా గుజ్జుతోనే బియ్యం అనేది మనకి సాఫ్ట్‌గా గ్రైండ్ అయిపోతాయి. చూస్తున్నారుగా? ఈ విధంగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఒకవేళ మీకు ఈ టమోటా రసం సరిపోలేదంటే ఒక 2, 3 స్పూన్స్ వాటర్‌ని యాడ్ చేసేసి ఈ విధంగా పిండి జారుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి వంట సోడా అక్కర్లేదండి. టమోటాలు కాస్త పులుపుగా ఉంటాయి కాబట్టి మనకు దోసలనేది చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని, దోస పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని, ఒక గరిటె పిండిని తీసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా దోసను స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోస వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, దోస వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు దోసలు ఫ్రై అయిపోయినంక కొద్దిగా ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా క్యారట్ తురుమును వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీనిపైన కొద్దిగా పుట్నాల పొడిని కానీ, లేదా వేరుశనగ విత్తనాల పొడిని కానీ వేసుకోండి. మనం దోస పౌడర్‌ని కూడా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా! ఆ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా కొద్దిగా స్పైసీ కోసం పౌడర్‌ని యాడ్ చేసేసుకొని, మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని అటు ఇటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దోస క్రిస్పీగా అయిపోయాక మనం మడత పెట్టి తీసేసుకోవడమే. అంతేనండి. సింపుల్ టమాటా దోస రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కర్రీ కూడా అక్కర్లేదు. మనం పొడిని వేసుకున్నాం కదా! ఆ పొడితోనే ఈ దోసను మనం తినేయొచ్చు. ఇదే విధంగా మిగిలిన దోసలన్నిటిని కూడా వేసేసుకోవడమే. కావాలంటే మీరు ఉల్లిపాయని, క్యారట్ తురుముని స్కిప్ చేసేసుకొని ప్లెయిన్ దోసలు వేసేసుకొని చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ప్లెయిన్ దోస వేసుకోవచ్చు. లేదంటే కారం దోసనైనా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా తయారు చేసుకునే ఈ టమోటా దోస చాలా రుచిగా ఉంటుంది. ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదండి. కేవలం బియ్యం, టమోటాలుంటే చాలు మనం రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ విధానంలో ఒక్కసారైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసేసి ఇలాంటి వీడియోస్ కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.